హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వేణుశ్రీవాణి గారు మీ అందరికీ తెలిసే ఉంటారు త్రూ ఆవిడ సోషల్ మీడియా ద్వారా. ఈవిడ వేణుస్వామి గారి సహధర్మచారిణి. అయితే మెయిన్గా ఈవిడ గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడడం అంటే బికాస్ ఆఫ్ వేణుస్వామి వల్లే. వేణుస్వామి గత 3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఆయన ట్రెండ్ అవుతూ వచ్చారు. మంచిగా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి. బికాజ్ ఆయన చేసినటువంటి సెలబ్రిటీ జాతకాలకు సంబంధించిన ప్రొడక్షన్సే కారణం. దాంతోపాటు ఆయనకి చాలామంది సినీ రంగంలో సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా క్లోజ్ అని, ఆయన జాతకం చెప్తే తిరుగులేదని, అన్నిటికీ నివారణ ఆయనని, సాక్షాత్తు భగవత్ రూపం అని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ టైంలో జరిగిన నాగ చైతన్య మరియు శోభితా దులిపాలకు సంబంధించిన ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన పెట్టినటువంటి వీడియో వాళ్ళ జాతక చక్రాన్ని విశ్లేషించి పెట్టడం ద్వారా ఆ వీడియో సినీ జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎందుకో నచ్చలేదు. ఆయన మీద కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన అనంతరం ఆయన ఒక వీడియో పెట్టారు. మళ్ళీ దానికి జర్నలిస్టులందరినీ కౌంటర్ అటాక్ చేసేలాగా ఈవిడ ఒక వీడియో పెట్టారు. అందులో మీడియాని, జర్నలిజంని, జర్నలిస్టులని క్రింజ్ చేసేలా ఉన్నటువంటి ఆవిడ వ్యాఖ్యలకి ఈరోజు ఈ వీడియో ద్వారా నాకు అనిపించింది, నా రిప్లై, నా ఎన్కౌంటర్, కౌంటర్ అటాక్ ఇవన్నీ ఒకసారి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి ఆవిడని టార్గెట్ చేసి లేదంటే ఆవిడని ఏదో అనాలనో లేకపోతే వీళ్ళని ఏదన్నా క్రింజ్ చేయాలనో ఐ థింక్ ట్రోల్ చేయాలనో నా ఉద్దేశం కాదు. వీరు మాట్లాడినటువంటి మాటలు నాకు ఎక్కడో కొంచెం కరెక్ట్ కాదు అని అనిపించింది. దానికి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. దయచేసి దీన్ని పర్సనల్గా తీసుకోకండి. జస్ట్ శాంతంగా వినే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి ఇప్పుడు ఏం మాట్లాడిందో పూర్తి విశ్లేషణ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు మ్యూజిషియన్ వేణుశ్రీవాణి కింద వీడియో చేయట్లేదు. ఒక సీనియర్ మీడియా పర్సన్ అది కోపాన్ని అణుచుకొని మీడియా మీదకి వస్తున్నారు. సరే రండి చూసుకుందాం. జర్నలిస్ట్గా ఈ వీడియో చేస్తున్నాను బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ చెప్పుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ని. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో, మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరబడి వేల ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. అఫ్ కోర్స్ ఆ టాపిక్ ఇప్పుడు మీరు డిసైడ్ అయింది మీడియా సభ్యురాలు మీ వైపు కేసు పెట్టినందుకే కదా ఈ వీడియో చేయడానికి. మెయిన్గా మీ మీద కేసు పెట్టారనే కదా. చూద్దాం. ఈ రీజన్ ఏంటంటే మీడియా, మా అసోసియేషన్ కంప్లైంట్స్. ఇవాళ నాకు ఇందాక ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద ఛానల్లో పనిచేశాను, ఒక పోస్ట్ పంపించారు. అలా నా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి అది చెప్పారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. నాగ చైతన్య అండ్ సమంత కాదు, శోభిత అండ్ నాగ చైతన్య. అండ్ ఇదొక్కటే రీజన్ కాదు, ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి కంప్లైంట్ రేజ్ చేయడానికి. చాలామంది గురించి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండడం వల్ల ఇంకా దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో తెలియక ఈ కేసు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను. అంతేలేండి, కాసేపు అలా అనుకొని అనాల్సినవని అనేసి సరిపోతుంది. ఓకే, మా జర్నలిస్టులోనే ఒక జర్నలిస్ట్, నా కొలీగ్ అనుకుందాం, పంపించారు. ఎవరో ఆ జర్నలిస్ట్ చూద్దాం. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి జ్యోతిష్యం చెప్పిన మనిషి గురించి గంటలు గంటలు అంటే ఇంకెవరి గురించి మీడియా మాట్లాడలేదు, కేసులు పెట్టే వరకు వెళ్ళలేదు. ఓన్లీ వేణుస్వామి బికాస్ ఆఫ్ పబ్లిసిటీ కోసం మీరెవ్వరూ చెయ్యని పనుల వల్ల. గుర్తుపెట్టుకోవాలి కదా. అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేది అసలు విలువ లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. అనుకుంటుంది ఎప్పుడేం కొత్తగా ఏం చెప్పగలను. ఎక్కడ విలువ కోల్పోయింది మీడియా?
పరిస్థితులకి తల వంచినంత మాత్రాన దిగజారిపోయేడు తనం కాదు మేడం. ఒకసారి గుర్తుపెట్టుకుంటే బెటర్. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్క తీసుకుంటే నేను సూపర్. ఇక్కడ జర్నలిస్ట్ అనేది పక్కన పెట్టి జర్నలిజంకి వస్తే ఎవ్వడూ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకొని అవ్వడం లేదు. యాంకరింగ్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులు అంటే నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను. ఈ పలానా జ్యోతిష్యం చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే పక్కన ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మీరు ఈ వీడియో చేయడానికి, నేను మీ వీడియోకి రెస్పాండ్ అవ్వడానికి మీ జ్యోతిష్యుడు చెప్పిందే కారణం కదా. పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను, కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సోకాల్డ్ ఛానల్స్లో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోబెట్టి ఛానల్స్కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా, ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, దీంతో పడుకున్నావు, బూతులు ఎవరు మాట్లాడారు? మీడియా వల్ల లేక అక్కడ లైవ్ డిబేట్కి వచ్చిన వాళ్ళ? ఒక్క బూత్ అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైవ్ ఉన్నప్పుడు కట్ చేయడం కష్టం. అదే వీడియో రికార్డెడ్ అయితే ఖచ్చితంగా బీప్ వేస్తే రిలీజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రండి మేడం మా ఛానల్కి రండి. న్యాయం చేశారా, అన్యాయం చేశారా? ఎవరి వైపు న్యాయం ఉందో చెప్పేదే మీడియా. ఒక్కసారి ఒకరి కొరకు, ఇంకొకరి కొరకు ఎప్పుడు పనిచేయదు. న్యాయం చేస్తాం, ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతాం, ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగ్ల కోసం కదా, పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? కాదు. రేటింగ్ విషయానికి వస్తే అసలు వేణుస్వామి తన రేటింగ్ కోసం మీరు చెప్పిన వాటితో పోలిస్తే ఇవెంత మేడం? ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని లాగేస్తుంది. దాంట్లో ఆ పిల్ల పడుకుంది, ఈ పిల్ల పడుకుంది, వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండవా? వాళ్ళకి మొగుళ్ళు పిల్లలు లేరా? వేణుస్వామి ఎంతమందిని లాగాడు జ్యోతిష ఊబిలోకి? అందులో పెద్ద స్టార్ లైఫ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమయ్యాయి మనోభావాలన్నీ? అంటే మీ మీద సోకాల్డ్ మా జర్నలిస్టుల మీదే ఎవరు కేసులు పెట్టేవాళ్ళు లేరా? ఉండరా? సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పిన? ఆడియన్స్, మెయిన్గా యూత్ ఆలోచించుకోవాలి. ఒక శాటిలైట్ ఛానల్లో 24 అవర్స్లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ, ఆడవాళ్ళ సెక్యూరిటీల కోసం కానీ, ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ ½ an hour అయినా ప్రచారం చేస్తున్నాయండి. ఒక పని చేయండి మేడం, మీరే ఒక ఛానల్ పెట్టి చూపించండి. అసలు మీరు మీడియాని ఫాలో అయితే కదా చూపిస్తున్నామో లేదో తెలిసేది. సో మీకు ఒక విషయం, దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. మా జర్నలిస్టులో, మా కొలీగ్స్లో ఒక్క జర్నలిస్ట్ని మీరు ఎవరన్నా అని చూడండి, తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుందో తెలుసా? అలా వచ్చేస్తారు. ఆ యూనిటీ ఇందులో ఉండాలి. ఓకే, సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేదు, నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది. అలా ఎందుకన్నా అరేంజ్లో అడగాలి, మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు. కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు, వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు, ఫ్యాక్షన్ డైలాగ్ చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో రైట్, ఇక్కడ ఈ 2 విషయాలకి నేనైతే అగ్రి చేస్తాను. బట్ అందరూ కాదు, ఓన్లీ ఫ్యూ పీపుల్స్ ఇన్ మీడియా, బికాస్ ఫేమ్ కోసం. అంటే ఎలాగైతే మీ వారు డిఫరెంట్ స్టైల్లో జ్యోతిష్యం చెప్పారో అలాగన్నమాట. అసలు వేణుస్వామి ఎవరినైనా వదిలేడా? ఇంకా
అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా? అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు? సో అయ్యయ్యో, అసలు మీరు చెప్పడం మరీ వింతగా ఉంది మేడం నిజంగా. మనమే కదండి, వాళ్ళని ఒక ఇల్లు పోట్లలో బతకనివ్వరు, వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు, ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మన హ్యాపీ, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకొనివ్వరు. ఎవరు వేసుకొనివ్వట్లేదండి. మీరు ఇంకా పాతకాలంలో జరిగినట్లు ఇప్పుడు కూడా జరుగుతున్నాయని అనుకుంటున్నారేమో, అది తప్పు. అలా ఎవరు లేరు. ఎవరికి ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకొని మీడియా ముందుకు వస్తున్నారు, బయట సొసైటీలో తిరుగుతున్నారు. సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది సో కాల్డ్ మన జర్నలిస్ట్ మిత్రులు ఏంటండి, చాలా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇష్యూ వస్తే అంటే మీ ఆయనకి మీరు సపోర్ట్ చేయడం యాజ్ ఏ వైఫ్గా మీకు ఓకే, బట్ పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఒకసారి? అసలు ఇప్పుడు చిన్నది వస్తే చాలు. మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది. కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా మొహాలు కడకుండా 4-5 రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయట కోసం దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదని. ఎందుకు అంత దిగజారిపోవాలి మీడియా? ఎవరో చేసిన దానికి మీడియాకి తోసేయకండి, అది చాలా తప్పది. అది ఎవరు చేశారో మీడియా అంటే అదే. ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కుటీర పరిశ్రమలు పెట్టేసుకుంటున్నారు. ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆఫ్టర్ కరోనా వీళ్ళది ఒక కుటీర పరిశ్రమే. వీళ్ళు కూడా ఆఫీస్లో ఆ కుటీర పరిశ్రమ ద్వారా మా పరిశ్రమ ఎంత బాగా ఉంటుంది, మాదే బెటర్, జ్యోతిష్య శాస్త్రం అనే ఇంత పెద్ద పరిశ్రమలో మా పరిశ్రమ వాళ్ళే ఇంత బెటరు అని ఎంతలా వీళ్ళు చేసుకొచ్చారు ఏంటో మరి. ముఖ్యమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే, మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే, ఒక జీసస్ వల్ల దేవుడు దెయ్యం ఏం లేదు, ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు తెచ్చుకొని వాడు వీడి బూతులు తిట్టేసుకోండి. ఇది మనకి ఆర్టికల్ 19A ఇచ్చిన ఒక వర్క్. ఇక్కడ ఏంటంటే జోకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టింది పని చేయవు, అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు. సో ఇవాళ పొద్దుట మంచి విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా ఇంత పద్ధతిగా మాట్లాడాడు. పాపం అతను ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణు ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టుల్ని మీరేమడగా తెలుసా? 100 మంది ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి, ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూతోటి మా తల్లి రివ్యూవర్స్ మీద ఆల్రెడీ జరుగుతున్నాయి చర్యలు. అసలు రివ్యూవర్స్కి మీడియాకి సంబంధం ఏంటి? వాళ్ళు అట్లీస్ట్ మూవీ చూశాక రివ్యూ చెప్తున్నారు, మీరు మాత్రం బిఫోర్ రిలీజే ప్రొడ్యూసర్ని జాతకాలు చూపించుకోవాల్సిందే అనడం ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు కదా అది. చేస్తున్నారు చూసారు. ఆ రివ్యూవర్ని ఏం చెయ్యాలి దాంట్లో జర్నలిస్ట్ కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, ఎవరినైనా ఏమైనా చేసి పర్వాలేదు. మరి 100 మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీద తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్ట్ ఏమైనా దేవుడా? తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే గొంగళి పొడుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి ఆశ్రయించుకున్నారట. అలా ఉంది మా జర్నలిస్ట్ కథ. మీరు చేసేదే పనులు, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు, పొద్దున్న లేస్తే అది తప్ప ఇంకో పనులు ఉండవు. ఏమైనా టాపిక్లు డివియేట్ చేయాలంటే ఇట్లా ఫలానా పంతులు అట్లా చెప్పాడు, వీడు ఇప్పుడు కారం ఎక్కువ వేశాడు, ఆమెవరో 2వ పెళ్ళాన్ని ఉంచుకున్నారు, వీళ్ళెవరో ఇంకో సారీ ఇలా మాట్లాడుతుంది ఏమనుకోకండి, ఎందుకంటే పెద్ద ఛానల్స్ డీపుల్ లేవు నాకెందుకు ఇంకా. సో ఇంకెవరో ఇంకొక పొలిటీషియన్ ఎవరో 2వ భార్యను ఉంచుకున్నాడు. అబ్బా 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 అబ్బా, ఇది తప్ప మీడియా అంటే ఇదా? ఎంత సూపర్, ఎక్సలెంట్ స్పీచ్. మీరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ప్రజలకి మీ తరపున
ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయండి. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, యూత్ మారండి. మరి మన ఐపీఎల్ బెట్టింగ్కి మీరు చెప్పినట్లు బెట్టింగ్ వేసి పోగొట్టుకున్న అమౌంట్ అంతా రికార్డ్ చేయమంటారా? వాళ్ళు ఏమంటారు తెలుసా, మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవరు చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు. పోరాడు. ఏం వీడియోలు పెట్టారు? బూతులు వీడియోలు ఏమన్నా పెట్టారా? హ్యాష్ ట్యాగ్లు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్కి. మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి. మా లైఫ్కి మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వేయండి. మీరు అసలు మీడియానే ఫాలో అవడం లేదు. హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేదా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రాల్లోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్లో వెతుక్కోండి. అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఛానల్స్ని ఎదిరించి ప్రశ్నించండి. ఓకే, మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు, పురోహితులు, అసలు ఇవన్నీ బ్యాన్. సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు, ఎవరు కాదు, ఫస్ట్ నేనే చేస్తాను. ఈ జ్ఞానోదయం ముందే ఎందుకు లేదండి? ఈ పని 3 years బ్యాక్ ఎందుకు చేయలేదు మీరు? ఓహో, అంటే ఇప్పుడు స్వామి ఇప్పుడు ఆపేశారు కాబట్టి అంతేనా? కంక్లూషన్కి వచ్చి చూద్దాం. ఓకే, అసలు ఈ వీడికి నాంది పలికింది ఎవరు? వీడియోలే కదా. తప్పు కరెక్ట్. 2009 అవును, అంటే మీడియా వాళ్ళది తప్పు ఉంది. తప్పు కాదు, ఇది పొరపాటు అనొచ్చు దీన్ని. తెలుసో తెలియకో మీ వారు జ్యోతిష్యం కరెక్ట్గా చెప్తారు, కరెక్ట్గా చెప్తున్నారని నమ్మి ఇప్పటి వరకు జ్యోతిష్యాల్ని నమ్మని వ్యక్తులు కూడా నమ్మేలా మీ వారు చెప్తున్నారు కాబట్టి ఆయన్ని నమ్మడం తప్పే. కానీ ఒకటి కరెక్ట్ చెప్పి ఇంకొకరి లబ్ధి కోసం చెప్తారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్యులు, ఒకవైపు డాక్టర్లు. వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు వస్తాయి, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్యులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ గా వేణుస్వామి ఉండాలి, లేకపోతే మళ్ళీ అది ఎవరు చూడరు. ఓకే, ఓ పలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా హట్ అవుతుందా? ఓ పక్క డైరెక్టర్లు, ఒక పక్క జ్యోతిష్యులు. అసలు దీనికి నాటి పలికింది ఎవరు? సోకాళ్ళు ఆ జర్నలిస్టులు, మన టీవీ ఛానల్సే కదండి. ఇప్పుడు వాళ్ళు టీవీ పరిశ్రమ పెట్టుకొని ఓన్గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా. ఇక్కడ మారేది మారరు. సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి. మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాంలు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి. వీ వాంట్ వేణుస్వామి అని హ్యాష్ ట్యాగ్ రన్ చేయండి. కమ్బ్యాక్ ఇండియన్ లాగా వీ వాంట్ వేణుస్వామి అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మొత్తం హల్చల్ చేస్తే మళ్ళీ ఆయన వచ్చి ఐపీఎల్లో పలానా మ్యాచ్ విన్ అవుతుంది, లేకపోతే పొలిటికల్గా అయితే ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్తాడు. ఆయన జ్యోతిష్యాన్ని నమ్మి మొన్నటి వరకు 3,000 ఉన్న అపాయింట్మెంట్ ఈ రోజున 10,000 అయింది 3 సంవత్సరాల స్పాన్లో. రేపు కొంచెం హల్చల్ చేయండి, అపాయింట్మెంటు 50,000 లక్ష వరకు వెళ్తుంది. మనకు కావాల్సింది కూడా అదే. అసలు జ్యోతిష్యాన్ని నమ్మి జీవితాలని చక్కదిద్దుకోవడం, ముందున్న వాళ్ళని ఏమనాలో ఏంటో, కష్టపడి పని చేసుకొని పైకి రావచ్చు, వచ్చే అవకాశం ఉన్నా ఏ రోజున ఎవరు ఆ మార్గంలో వెళ్ళడం లేదు. ముందుగా ప్రిడిక్ట్ చేసి చెప్పేస్తే ఆ టైంకి ఎలాగో అవుతాం కాబట్టి ఈ క్షణం నుంచి ఎందుకు కష్టపడ్డాం? ఆయన చెప్పాడంటే వచ్చేస్తుంది, ఆయన చెప్పాడంటే జరిగిపోద్ది. సో కాబట్టి ఏమనొచ్చు, ఇంకా మన వాళ్ళే తప్పు ఇలాంటి వాళ్ళని నమ్మడం. జై హింద్ అమ్మా, మంచిది. ఓకే, ఇప్పటి వరకు ఈవిడ చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఓకే జర్నలిజంని, మీడియాని, సోకాల్డ్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా దూషించారు. అయితే ఐ థింక్ ఆవిడ ఒక భర్తగా ఆయన్ని అనుకొని, భర్త కాబట్టి సో ఆబ్వియస్గా ఆవిడ అలా రియాక్ట్ అవ్వడం ఓకే. బట్ ఇక్కడ ఆవిడ ఇంకొకటి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒకటి, వేణుస్వామి చేసిన ఈ కొన్ని వ్యాఖ్యలు అనేటివి చాలా చాలా తప్పు.
ప్రాణం పోసే డాక్టర్ కూడా ప్రాణం పోయే క్షణాన్ని చెప్పడు, నీ ప్రాణం ఈ టైంలో పోతుందని. హోప్ ఇచ్చి వదులుతాడు. బికాజ్ బతుకుతాడేమో, ఏదైనా మిరాకిల్ జరిగి ఉంటుందేమో. డాక్టర్ కంటే తెలిసిన వాళ్ళ జ్యోతిషులు. ఐ థింక్ ఒక మనిషి ప్రాణానికి సంబంధించి, ఒక మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండబోతుందో వాళ్ళు చెప్తారు. వాళ్ళకి విషయం క్లియర్గా తెలిసినప్పటికీ చెప్పరు, దాపెడతారు. బికాజ్ ఆఫ్ హోప్ ఇస్తారు అంతే. వాళ్ళకి తెలుసు మనిషికి ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోందని. బట్ ఎందుకు అంత కరాఖండిగా చెప్పరు? బ్రతికే ఆ కొద్ది రోజులైనా సుఖంగా బతకనివ్వాలనే ఒక ఆస్పెక్ట్లో. ఈ వేణుస్వామి లాంటి ఆస్ట్రాలజర్లు ఈయన గారు చేసిన తప్పు ఏంటంటే ఖచ్చితంగా కరాఖండిగా చెప్పే ధైర్యం నాకు మాత్రమే ఉందన్నట్లుగా ఆయన చెప్పడం, అంత కరాఖండిగా ఒకరి గురించి క్లియర్ కట్గా ముఖం మీదే చెప్పడం వల్ల ఆయన్ని భయపెట్టడమో లేకపోతే ఆడి గురించి అటెన్షన్ డ్రా చేసే క్రమంలో వాట్ ఎవర్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది అర్థం కావట్లేదు. కానీ క్లియర్ కట్గా మీకు వీళ్ళ ఇంటెన్షను, వేణుస్వామి ఇంటెన్షన్ ఏంటనేది మీకు కనుక మీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా లైవ్ కింద జరుగుతున్న ఈ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. అండ్ ఎస్టర్డే నాకు ఈవిడికి సంబంధించి ఈవిడిని ప్రశ్నిస్తూ నేను ఎస్టర్డే చేసిన వీడియో తాలూకు ఒక కామెంట్ వచ్చింది, చాలా పెద్దది. అదొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. మేడం, ఇది క్లియర్ కట్గా పంపించినటువంటి కామెంట్ ఆవిడది శ్రీలక్ష్మి క్రియేషన్స్ అంట 7415 ఆవిడ యూట్యూబ్ అకౌంట్ నుంచి ఈ కామెంట్ పెట్టింది. మేడం, ఎవరు నాందు పలికినా మన విచక్షణ అంటూ ఒకటి ఉంటుంది కదా, అది ఏమైంది? ఒక చనిపోతున్న పేషెంట్కి కూడా డాక్టర్ చనిపోతావు అని చెప్పడు. ప్రతి ప్రమోషన్కి కొన్ని మోరల్ ఎథిక్స్ ఉంటాయి. మీ ఆయన ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆయనే. ఇప్పుడు మీ ఆగ్రహాన్ని ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నట్లుగా మీ ఆయనను కూడా మీరు ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉండేది కాదు. సెలబ్రిటీల గురించి చెప్పి నేను పాపులర్ అవ్వాలి అని మీ ఆయన స్వార్థం. అది ఆయనే ఎన్నోసార్లు చెప్పారు. ప్రతి మనిషి బ్రతుకు కావాల్సింది ఆశ, భవిష్యత్తులో అంతా బాగా జరుగుతుందన్న ఆశ. అది పోయే విధంగా మీ ఆయన జ్యోతిష్యం చెప్తున్నాడు, ఆడుకున్నాడు కూడా. మీ ఆయనను నిందించేసరికి మీకు ఎలా కడుపు మంట మండుతుంది? మరి మీ శుభమా అని పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు విడిపోతారు అని చెప్పటం ఎంతవరకు నైతికం? అది చెప్పండి ఫస్ట్. ఎవరు మొదలు పెట్టారన్నది కాదు, మీరు కూడా తెలివి ఉంది కదా, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని. ఒకవేళ తప్పు జరుగుతూ ఉంటే వాళ్ళకి ప్రైవేట్గా కాల్ చేసి చెప్పండి. ఆపాలి అనుకుంటే గనక మీ ఆయన చెప్పే దాంట్లో కేవలం ఆయన పాపులర్ అవ్వాలి అన్న స్వార్థం మాత్రమే ఉంది. పైగా చెడు చేపట్టినప్పుడు ఆయనకి ఏమాత్రం కూడా అయ్యో అన్న భావన ఆయన ఫేస్లో కనబడదు. చాలా నిర్దయగా చెప్తారు. మీ వరకు వచ్చేసరికి మీకు ఎలా కోపం వస్తుందో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే వస్తుంది కదా మేడం. ఒక హీరోకి పెళ్ళి అవ్వదు, ఒక హీరోకి ఆరోగ్యం బాగుండదు, ఒక హీరో కెరీర్ అయిపోయింది, ఒక హీరో హీరోయిన్ విడిపోతారు, ఒక హీరోయిన్ చనిపోతుంది, మరొక సంవత్సరంలో ఇంకొక హీరో చనిపోతాడు. ఇదేనా మేడం మీ ఆయన చెప్పేవి? అసలు మోడీ గారి దగ్గర ఫోటో దిగినట్టుగా ఫోటోలు చూపించి అబద్ధాలు చెప్పిన మనిషి నైతికత ఎలా ఉంటుంది? అసలు మొదలైంది అక్కడ నుండి కదా, ఒక అబద్ధం నుండి కదా. అప్పుడు మరి మీ ఆయన ఎందుకు సరిదిద్దలేదు మేడం? ఎందుకు మరి ఆయన మీ కేసు పెట్టలేదు ఎప్పుడు? ఇప్పుడు ఇంతగా ఆవేశపడుతూ జనాల మీద పడుతున్నారు. వాళ్ళు కలిసి ఉంటారా లేదా అనే వాళ్ళ మీద దగ్గర వచ్చి ఏమైనా అడగగలరా? ఒకవేళ అడిగితే వాళ్ళకి మాత్రమే చెప్పండి ఆ విషయాన్ని. బయటికి వ్యవహరిస్తే అది కూడా అనెథికల్, అగైనెస్ట్ టు ద కోడ్ ఆఫ్ కండక్ట్. నెగిటివ్ జోష్యం చెప్తున్నప్పుడు ఆ ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంటుంది? వాళ్ళు మన మనస్సు ఎంత బాధపడుతుంది? వ్యక్తిత్వం ఎంత దెబ్బతింటుంది? వాళ్ళ ధైర్యం ఎంత దెబ్బతింటుందని ఎప్పుడైనా ఆలోచించారా? విష్ణు గారు కాల్ చేశారని చాలా బాధపడుతున్నారు. మరి ఎదుటి వాళ్ళకి బాధ ఉండదా మేడం? అసలు ఇప్పటి నుండి నేను జ్యోతిష్యం, ప్రముఖుల గురించి, రాజకీయాల గురించి చెప్పను అన్న ఒక మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్పడం ఎంత పెద్ద తప్పు మేడం. ఆ విషయం అడిగారా?
ఇప్పటి వరకు ఆయన మాత్రమే తప్పుగా ప్రవర్తిస్తున్నారని అనుకున్నాం. ఇప్పుడు మీరు ఆయనను సమర్థిస్తూ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీ మానసిక స్థితి, మీ వ్యక్తిత్వం కూడా అలాంటిదేననే అనుమానం అందరికీ కలుగుతుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆవిడ పేరు శ్రీలక్ష్మి క్రియేషన్స్, రైట్. ఇది ఆవిడ అభిప్రాయం మీకు చెప్పాలనుకుంది త్రూ కామెంట్ రూపంలో. దయచేసి ఇది మీ వరకు చేరాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీదటైనా మీ వారికి మీరు సపోర్ట్ చేస్తూ మీరు కూడా మీకున్న గుడ్ విల్ని, మంచి పేరుని పోగొట్టుకోకండి. మీరంటే మీ సంగీతం అన్నా, మీరన్నా, మీరు చేసే యాక్టివిటీస్ త్రూ సోషల్ మీడియా అందరికీ ఎంతో మంచి అభిప్రాయాన్ని మీ మీద కలిగేలా చేసే. దయచేసి మళ్ళీ మీడియా మీద కానీ, సోషల్ మీడియా మీద కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో మళ్ళీ ఇంకొక వీడియో తీసుకురండి. మీరు ఎన్ని వీడియోలు తీసుకొచ్చినా దానికి కౌంటర్ అటాక్ మళ్ళీ నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. మీ వారు ఆల్రెడీ స్వీట్ వార్నింగ్ లాగా కొన్ని వీడియోస్ చేసి పబ్లిష్ చేస్తున్నారు మీడియా మీద. దానికి తోడు మీరు ఇలాంటి వీడియోలు చేసి మీ రెప్యుటేషన్ కూడా పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఓకే, ఇక మీదటైనా మారుతారని ఆశిస్తూ ఎక్కడున్నా బాగుండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.